ఈ మధ్య చాలా మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కావచ్చు, నాయకులు కావచ్చు కాంగ్రెస్‌లో చేరుతున్నారు. వాళ్ళకి ఎందుకు బీజేపీ ఒక ఆల్టర్‌నేటివ్ కనపడట్లేదు? బీజేపీలో భవిష్యత్తు లేదనుకుంటున్నారా? బెల్లం ఏడుంటదండి? ఈగలు ఎక్కడుంటాయండి? అధికారం ఉన్న దగ్గర ఎమ్మెల్యేలు ఉంటారు. బెల్లం ఉన్న దగ్గర ఈగలు ఉంటాయి. అంతే అధికారం కోసం వెళ్తున్నారు. అంతే కదా! లేకుంటే అభివృద్ధి కోసం వెళ్తున్నారు. హ్మ్. ఇదొకటి అలవాటు అయిపోయింది ఈ నడమల. అందరూ చెప్తున్నారు బయటకొచ్చి మా నియోజకవర్గ అభివృద్ధి కోసం వెళ్తున్నామని. ఎన్నిసార్లు మారితే ఎన్నింత అభివృద్ధి? ఒక్కొక్కళ్ళు ప్రతి ఒక్కడు మారుతూనే ఉన్నాడు. మరి ఎన్ని అభివృద్ధులు అయిపోయాయి? నియోజకవర్గాలు బాగా అభివృద్ధి చెందినట్టేనా మరి? టీఆర్ఎస్ ఉంటే టీఆర్ఎస్‌లోకి వేరు, కాంగ్రెస్ ఉంటే కాంగ్రెస్‌లోకి వస్తారు. రేపు బీజేపీ వస్తే బీజేపీలోకి రానియం మేము. కానీ మీ పార్టీ ఎమ్మెల్యేలు నలుగురు కాంగ్రెస్‌తో టచ్‌లో ఉన్నారని చెప్పి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అంటున్నారు. నిజమేనా? కోమటిరెడ్డి గారు డబ్బల రాళ్ళు ఊదినట్టు బాబా అనుకుంటా మాట్లాడతారు. ఆయన పెద్దాయన మస్తు మాట్లాడుతాడు నోటికి వచ్చినట్టు. నిజమేందును? కోమటిరెడ్డి గారే బీజేపీలోకి వస్తామన్నారని నేనంట. కానీ నేను అనవసరమైన మాటలు మాట్లాడే కానీ ఆ మధ్య మీ పార్టీ నాయకులు కూడా అన్నారు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు చాలా 25 మంది టచ్‌లో ఉన్నారని. అదంతా ఉట్టి అబద్ధమేనా? అది సొంత అభిప్రాయాలు. పార్టీ అభిప్రాయం ఉంటే పార్టీ అధ్యక్షులు అంటారు. మొన్న పార్లమెంట్ ఎన్నికల్లో ఎందుకు బీజేపీ అనుకున్నంత ఫలితాలు సాధించలేకపోయింది? ఎందుకు 8 వచ్చినాయి కదా, ఇంకో 4 దగ్గర 14 వస్తాయి, 15 వస్తాయి, 16 వస్తాయి అన్నారు కదా అంటారు. అబ్కా బార్ 400 పార్ అన్నంత మాత్రం 4 అక్కడ కేంద్రంలో 400 పార్ రాలేదు. ఇక్కడ మీరు అనుకున్నట్టుగా 14, 15, 16 మనిషి ఆశావాది ఎన్నైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. దానికి దగ్గర కష్టం పడ్డప్పుడు ప్రజలు ఇచ్చే తీర్పు లెక్క. 4, 8 అయింది సంతోషం. కాంగ్రెస్ కి 3, 8 అయింది. కాంగ్రెస్ కు 3, 8 అయింది. బీజేపీకి 4, 8 అయింది. కానీ 12 ఉన్నోళ్ళు అయితే మొత్తానికి పోయారు కదా. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.